హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. సో వెల్కమ్ టు అడా 24/7 తెలుగు. సో గత కొన్ని రోజులుగా మనము ఏపీఎస్సి గ్రూప్ సచివాలయం, గ్రామ సచివాలయం ఆర్ జియోగ్రఫీ అన్నిటికి సంబంధించిన బిట్స్ని మనం చూస్తున్నాం. ఓన్లీ ఏపీ సంబంధించిన జియోగ్రఫీ బిట్స్ని మనం చూస్తున్నాం. సో ఇవాళ కూడా కొన్నింటిని మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఎవరి దగ్గర అయితే యాప్ లేదో మిత్రులు ఎవరైతే చూస్తున్నారో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు డైలీ క్విజెస్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి. యూ కెన్ యూటిలైజ్ దట్ థింగ్స్ అన్నట్టు. ఓకేనా, మనం వెళ్ళాం లోపలికి. అండ్ దాంతోపాటుగా మనకు ఎంపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ బ్యాచ్ 6th నుంచి స్టార్ట్ అయింది. దాంతోపాటుగా మనకు మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ బ్యాచ్ అంతకుముందు జీడీ 3rd నుంచి మనకు స్టార్ట్ అయింది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం యూ కెన్ యూటిలైజ్ దీస్ థింగ్స్ అన్నమాట. వాటిని మీరు ఉపయోగించుకోవచ్చు బ్యాచెస్కి సంబంధించిన. మనం సెషన్లోకి వెళ్ళిపోదాము లేట్ చేయకుండా. అండ్ Y703 కూపన్ కోడ్ వాడండి, మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. Y703 రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఆంధ్ర స్టేట్ వాజ్ ఫార్మ్డ్ అకార్డింగ్ టు ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమిటీ. సో మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఫామ్ అయింది కదా, మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది సో ఎవరి రికమెండేషన్ మీద మనకు ఏర్పడింది అనేసి క్వశ్చన్ అడగడం జరిగింది ఇక్కడ. సో దానికి ఆన్సర్ చేయండి ఒకసారి. సో ఏ కమిటీ అంటున్నాడు? ఫజల్ అలీ కమిటీ, వాంచు కమిటీ, దేబార్ కమిటీ, పటాస్కర్ కమిటీ అనేసి రకరకాల కమిటీస్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ప్లీజ్ ఆన్సర్ ద క్వశ్చన్. ఏ కమిటీ యొక్క సూచనల మేరకు? రైట్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ని కనుక మనం అబ్జర్వేషన్ చేస్తే యాక్చువల్లీ ఆంధ్ర స్టేట్ ఎప్పుడు ఏర్పడింది మనకు? సో 1953 October 1st. ఓకేనా, October 1st మనకు ఏర్పడడం జరిగింది. సో మేజర్గా ఈ 1953కి ముందు ఈ తెలుగు ప్రజలు, ప్రస్తుతానికి ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే రెండు తెలుగు ప్రాంతాలు, తెలంగాణ అనే ప్రాంతం హైదరాబాద్ స్టేట్తో ఉంటుండే. ఆంధ్రప్రదేశ్ అనే ఈ ప్రాంతము సో ఎవరి దగ్గర ఉంది మనకు? మన ఆంధ్రప్రదేశ్ అనే తెలుగు ప్రజలు అండ్ తమిళులు మొత్తం కలిపి మనకు సో మద్రాస్ రాష్ట్రంగా మనకు ఉంటుండే. సో మద్రాస్ రాష్ట్రంగా మనకు ఉంటుండే. అయితే అక్కడ తమిళుల యొక్క ఆధిపత్యం నుంచి, తమిళుల ఆధిపత్యం అనేది తెలుగు ప్రజలపైన కావచ్చు ఆ మద్రాస్ రాష్ట్రంలో ఎక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంది. అలాంటి సందర్భాల్లో సో అక్కడ ఇమడలేని మన ప్రజలు ఎవరైతే ఉన్నారో సో 1953 October 1st కర్నూలు రాజధానిగా మనకు సో ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడడం జరిగింది. కర్నూలు రాజధానిగా అండ్ ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ 1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం అనేది ఎవరి సూచనల మేరకు అంటే మనకు సో వాంచు కమిటీ యొక్క సూచనల మేరకు. సో వాంచు కమిటీ యొక్క సూచనల మేరకే మనకు 1953వ సంవత్సరంలో ఆంధ్ర స్టేట్ అనేది మనకు మద్రాస్ నుంచి ఏర్పడి ఆంధ్ర స్టేట్గా మనకు ఫామ్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీకు పరంపర తెలుసు మీకు. సో 1953లో మనకు సో ఆంధ్ర స్టేట్గా, ఆంధ్ర రాష్ట్రంగా మనకు ఉంటుండే. తర్వాత 1956లో సో ఆంధ్రప్రదేశ్గా మనకు అవతరించిందన్న విషయం తెలుసు. ఇక్కడ మెయిన్ కీ రోల్ ఇక్కడంటే సో వాంచు కమిటీ అనేది మనకు మెయిన్ కీ రోల్ మనకు ప్లే చేస్తే, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అని ఏర్పడడానికి మేజర్గా ఇక్కడ మనకు సో జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేది, పెద్ద మనుషుల ఒప్పందం అనేది కీ రోల్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక అక్కడ నుంచి హెజిటేషన్స్ నడుస్తూనే ఉన్నాయి, మనకు అందరికీ తెలుస్తుంది. ఇక దాని తర్వాత మళ్ళీ 1969లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం అనేది చాలా జరిగింది. అండ్ దాని తర్వాతనే మనకు సో 8 పాయింట్ కానీ, 6 పాయింట్ కానీ, 5 పాయింట్ సూత్రాలు అనేది మనకు ఏర్పడడం జరిగింది. ఓకేనా, తర్వాత జియో నెంబర్ 610 కానీ, జియో 36 కానీ అలాంటి చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ అలాంటి జీవోలు కూడా చాలా ఇంపార్టెంట్, మనం చదువుకుంటూ ఉంటాం హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక తర్వాత ఆఖరికి ఇక 2014 ఆ టైంలో అటు తెలంగాణ రాష్ట్రంగాను సో మళ్ళీ ఇక్కడ నవ్యాంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది సో 2014 సంవత్సరంలో ఏర్పడడం అనేది జరిగింది. సో ఇలా సో క్రొనలాజికల్ ఆర్డర్గా మనకు ఉంటుంది, దాన్ని బట్టి కూడా సో మనం ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. సో మేజర్గా ఏంటి మనకి ఇక్కడ సో వాంచు కమిటీ యొక్క రికమెండేషన్ మేరకు మనకు ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ చూడండి.
సో ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్ కోస్టల్ అమాంగ్ ది ఇండియా స్టేట్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ద ర్యాంక్ ఆఫ్ భారతదేశంలో ఉన్న తీరరేఖలకు సంబంధించి తీరరేఖ ప్రాంతాలు ఏవైతే మనకు కనిపిస్తూ ఉన్నాయో సో వాటి ప్రకారంగా భారతదేశం భారతీయ రాష్ట్రాలలో రాష్ట్రాలే ఇచ్చాడు ఇక్కడ, ఓన్లీ స్టేట్స్ ఓన్లీ స్టేట్స్ మాత్రమే ఇచ్చాడు ఇక్కడ. సో భారత రాష్ట్రాలలో పొడవు తీరరేఖ పరంగా ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత అంటున్నాడు. ద ర్యాంక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ది కోస్టల్ రీజన్ ఆఫ్ ఫర్ ద స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ చూడండి అన్న, ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఏ ఓన్లీ స్టేట్స్ అంటే మనం మెయిన్ ల్యాండ్ తీసుకోవచ్చు. ఓకేనా, మెయిన్ ల్యాండ్ భారతదేశం యొక్క ప్రధాన భూభాగం తీసుకుంటాం. ఓకేనా, ప్రధాన భూభాగం అనే దాన్ని మనం కన్సిడరేషన్ తీసుకుంటే, ఈ ప్రధాన భూభాగం అనేది కన్సిడరేషన్ చేసుకుంటే దీంట్లో సో మొదటి స్థానంలో ఏముంటుందన్న మనకు గుజరాత్ అనేది మనకు మొదటి స్థానంలో కనిపిస్తుంది. రెండు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంక్ ఎంతనన్నా మనకు 973.7 ఉంటుంది. 974. ప్రధాన భూభాగాలలో మేజర్గా మనకేంటిది, ప్రధాన భూభాగాలలో మనకు మేజర్గా ఈ పాయింట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, కెన్ రిమెంబర్ దట్ పాయింట్. ఒకవేళ మనము యాజ్ ఎ ఇండియా అని తీసుకుంటే, యాజ్ ఎ ఇండియా అని మనం తీసుకున్నప్పుడు అప్పుడు అండమాన్ నికోబార్ ఉంటుంది అన్న. ఓకేనా, అప్పుడు మనకేంటిదంటే అండమాన్ నికోబార్. సో అండమాన్ నికోబార్ ఫస్ట్ వస్తుంది, సెకండ్ మనం ఇక్కడ గుజరాత్ తీసుకుంటాము, థర్డ్ వన్ ఏపీ తీసుకుంటాం. కాబట్టి ఈ పాయింట్ని క్లియర్ కట్గా మనం వినాలి. ఇక్కడ భారతీయ రాష్ట్రాలలో అంటున్నాడా, భారతదేశం అని మెన్షన్ చేస్తున్నాడా. సో ఈ పాయింట్ని డెఫినెట్గా మనము చూసుకోవాలన్నట్టు, అది చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకే, ఆ పాయింట్ని మనం క్లియర్ కట్గా చూసుకోవాలి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అన్న విషయంలో అంటే ఎలా అడుగుతున్నాడు, స్టేట్స్ అడుగుతున్నాడా లేకుంటే కంప్లీట్ ఇండియా అడుగుతున్నాడు అనే పాయింట్ కూడా చాలా ముఖ్యమైనది మనకు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తీసుకుంటే ఏంటంటే మనకు ఇక్కడ తమిళనాడు వస్తుంది. సో తమిళనాడు ఫోర్త్. అదే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే సో థర్డ్ వచ్చేసి తమిళనాడు. స్టేట్లలో గోవా వచ్చేసేసి మనం చిన్నదిగా కన్సిడరేషన్ చేస్తూ ఉంటాము. రైట్, నెక్స్ట్ చూద్దాము. 7516 వచ్చేసేసి కంప్లీట్ కోస్టల్ లైన్ ఇండియా మొత్తం. ఏపీది అయితే మనకి ఇక్కడ ఆల్రెడీ రాసిన, గుర్తుపెట్టు. అండ్ ఇంకో పాయింట్ తీసుకుంటే నేను ఇక్కడ సో మన ఆంధ్రప్రదేశ్లో ఇలా ఉంటుంది కదా, దీంట్లో ఈ కోస్టల్ లైన్ ఇక్కడ మనకు శ్రీకాకుళం నుండి ఇక్కడ మనకు తిరుపతికి కూడా మనకు తీరరేఖ ఉంది. ఇలా మొత్తం తీసుకుంటే 12 జిల్లాలు ఉంటాయి. 12 జిల్లాలు మనకు తీరరేఖను కలిగి ఉంటాయి ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ. దాన్ని కూడా మీరు కన్సిడరేషన్ చేయవచ్చు. ఓకేనా, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది పాయింట్ యూ కెన్ రిమెంబర్. ఇది చూడండి. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ districts is the largest by area in Andhra Pradesh? Answer please.
గుంటూరు, కర్నూలు, చిత్తూరు, అనంతపురం. సో ఇక్కడ అంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్ ప్రకారంగా తీసుకుంటున్నాను ఇది. సో మనకు అనంతపురం, ప్రస్తుతానికైతే మనం ప్రకాశం తీసుకుంటాం. ప్రకాశమే కదా, ప్రకాశం జిల్లా. ప్రస్తుతానికైతే మనం ప్రకాశం జిల్లాగా మనం కన్సిడరేషన్ తీసుకుంటా ఉంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ప్రకాశం డిస్ట్రిక్ట్గా మనం కన్సిడరేషన్ చేస్తాం అన్నట్టు. నెక్స్ట్ చూడండి, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఇస్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా. మన భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఇది అంటున్నాడు. నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్, సయాద్రి టైగర్ రిజర్వ్స్, కమలాంగ్ టైగర్ రిజర్వ్ అండ్ నన్ ఆఫ్ ది అబోవ్. ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం అబ్జర్వేషన్ చేస్తున్నానా. సో నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఎత్తుంటుంది, ఇది పెద్దది, అసలు ఏపీకి సంబంధించి ఇదే అన్నట్టు. అట్లా మనం ఈ క్వశ్చన్ ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకేనా, నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ అనేది భారతదేశంలో అతిపెద్దది. భారతదేశంలోనే పెద్ద టైగర్ రిజర్వ్లలో మనకు నాగార్జున సాగర్ అది. అసలు అంతకుముందు మనకు నల్లమలగా ఉంటుండే, స్టేట్ బైఫర్కేషన్ అయినప్పుడు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ వచ్చేసేసి ఏపీకి వెళ్ళింది. అండ్ తెలంగాణ తీసుకుంటున్నాను అమరాబాద్ టైగర్ రిజర్వ్. రెండు ఆనుకొనే ఉంటాయి, దానికి ఒకటి ఆనుకొనే ఉంటాయి. అమరాబాద్ టైగర్ రిజర్వ్ వచ్చేసి తెలంగాణ ప్రాంతానికి రావడం జరిగింది. అండ్ నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ వచ్చేసి ఏపీ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఈ పాయింట్ని కూడా మీరు కన్సిడరేషన్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ బర్డ్ సాంచురీ ఆర్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. పులికాట్ లేక్ బర్డ్ సాంచురీ, అటపాక బర్డ్ సాంచురీ అండ్ తేలినీలాపురం మరియు తేలుకుంచి పక్షి సంరక్షణ కేంద్రం. తేలినీలాపురం అండ్ తేలుకుంచి బర్డ్ సాంచురీ అనేసి ఇక్కడ మనకు ఒక 3 విషయాలు ఇక్కడ ఇవ్వడం జరిగిందన్న. 3 పేర్లను మనకు ఈ పర్టికులర్ ప్లేస్లో మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, ఏ పక్షి అభయారణ్యాలు ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటున్నాడు. పులికాట్ సరస్సు, దీస్ థింగ్స్ ఇక్కడ చూసుకుంటే ఒకసారి పులికాట్ కానీ, అటపాక కానీ, అండ్ తేలినీలాపురం అండ్ తేలుకుంచి ఈ 3 వచ్చేసేసి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి నాన్న. ఓకేనా, ఈ 3 ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్, అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ నాట్ ఆరిజినేట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ రీజియన్. అని ఇక్కడ ఇవ్వబడిన రివర్స్లలో మనకు నదులలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉద్భవించని నది ఏది అంటున్నాడు. పుట్టలేదు. ఆంధ్రప్రదేశ్లోని క్రింది వాటిలో ఏ నది ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుండి పుట్టలేదు అని అంటున్నాడు. పుట్టని నది అంటున్నాడు. గోదావరి ఇచ్చాడు, కుందు ఇచ్చాడు, కొసస్థల ఏరు అండ్ కుందు 2 టైమ్స్ వచ్చిందా. ఓకే, 2 టైమ్స్ వచ్చిందని ఒక ఆప్షన్. ఆన్సర్ చేయండి ఒకసారి. సో పర్టికులర్గా దీన్ని మనం కన్సిడరేషన్ కనుక చేస్తే ఏమవుతుందన్న మనకి ఇక్కడ. సో ఏ రివర్ మనకి ఇక్కడ పుట్టలేదు అని కనుక మనం సింపుల్గా కన్సిడరేషన్ చేస్తే గోదావరి. సో గోదావరి వచ్చేసేసి మనకు మహారాష్ట్ర ప్రాంతంలో ఉద్భవిస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ట్రావెల్ చేస్తుంది, కానీ మహారాష్ట్ర ప్రాంతంలో మనకు ఉద్భవించిన నదిగా దాన్ని మనం కన్సిడరేషన్ చేస్తాం. సో తెలుసు కదా మీకు, మహారాష్ట్ర అంటే ఇటు తెలంగాణ తర్వాత మనకు ఏపీ, ఇక్కడ మహారాష్ట్ర తర్వాత తెలంగాణ, తర్వాత మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా మనం కన్సిడరేషన్ చేస్తాము. అండ్ దాని యొక్క పరివాహక ప్రాంతం కనుక మనం తీసుకుంటే, ఈ పరివాహక ప్రాంతం పాయింట్ ఆఫ్ వ్యూలో 6th ర్యాంక్ నాన్న. ఏపీకి సంబంధించి మనం 6th ర్యాంక్గా మనం కన్సిడరేషన్ చేస్తాం పరివాహక ప్రాంతం విషయంలో. సో ఏపీ వచ్చేసేసి మనం 6th ర్యాంక్గా కన్సిడరేషన్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చూడండి, తుంగభద్ర రివర్ జాయింట్స్ ది కృష్ణా రివర్ నియర్. తుంగభద్ర నది అనేది మనకు కృష్ణా నదిలో యాక్చువల్లీ ఏ ప్రాంతం దగ్గర మనకు కలుస్తుంది అంటున్నాడు. కర్నూలు జిల్లా సంగమేశ్వరం గ్రామం విజయవాడలోకి అండ్
ఇన్ కర్నూలు డిస్టిక్ అండ్ అంబాపురం ఇన్ విజయవాడ అనేది మిస్టేక్ జరిగింది, 5 కింద వచ్చేసింది లేండి. కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం గ్రామం, విజయవాడలోని అంబాపురము, అనంతపురంలోని లేపాక్షి అనే ప్లేస్లో మనకు అడుగుతున్నాడు. సో సింపుల్గా ఆన్సర్ ఏంటంటే కర్నూలు డిస్టిక్లో మనకి ఏంటిది, సో సంగమేశ్వరం దగ్గర మనకు తుంగభద్ర నది అనేది మనకు ఫామ్ అవుతుంది నన్ను. సో రేపటి సెషన్లో మనం మరిన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో దిస్ ఇస్ ద టుడేస్ సెషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. Like and share and subscribe the channel. Anyone wants to join NAPPSC Group 2 and Philips, use Y703 coupon code and you will get the discounts. Thank you so much. Like and share and subscribe the channel.